ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభునామన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని ప్రభుని మనము స్తుతిద్దాం, గణపరుద్దాం, మహింపరుద్దాం. దేవుడు ప్రతిదినము కూడా లీడ్ మీ టుడే ద్వారా మనకి అనేకమైనటువంటి వాగ్దానాలను ఇస్తూ ఉన్నారు. వాగ్దానముల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ మనము చెల్లించుకునేటువంటి బిడ్డలంగా మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా జీవితంలో సంతోషించాలని సంతోషం కొరకు పరుగులు పెడుతూ ఉన్నారు. ప్రతి దినము ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు సంతోషించాలి, జీవితం సంతోషంగా ఉండాలి అని పరుగులు పెడుతూ ఉన్నారు. కానీ నిత్యమైనటువంటి సంతోషాన్ని ఎవరు కూడా పొందుకోలేకపోతూ ఉన్నారు. కొంతమంది స్నేహితులతో సంతోషించాలని తాపత్రయపడుతూ ఉంటారు, కానీ దొరకదు. కొంతమంది బంధువులతో సంతోషించాలని అనుకుంటూ ఉంటారు. కొంతమంది కుటుంబంతో సంతోషించాలని అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనేకమైనటువంటి పనులు చేసి వాటి ద్వారా సంతోషం పొందాలని చూస్తూ ఉంటారు. కొంతమందికి సహాయం చేస్తూ సంతోషించాలని చూస్తూ ఉంటారు. పిక్నిక్లకి వెళ్తూ ఉంటారు సంతోషం కొరకు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు సంతోషం కొరకు. కానీ విందులు వినోదాలు వీటిల్లో ఎక్కడ చూసినా సంతోషం అనేటువంటిది కొద్దిసేపే ఉంటుంది. ఈ లోకంలో మానవుడు ఎంత వెతికినా ఎంత ప్రయత్నం చేసినా కొద్దిపాటి సంతోషాన్ని మాత్రమే పొందుకుంటూ ఉన్నాడు. అయితే మరి శాశ్వతమైనటువంటి సంతోషం దొరకదా? పొందుకోగలమని పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే గనుక, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట ఉన్నది, చదువుకుందాం. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అంటున్నాడు. సంతోషము మానవునికి కావాలి. అయితే ఈ సంతోషము ఏ విధంగా వస్తుంది? నిత్యము ఉండాలి కదా సంతోషము. ఏదో కొద్దిసేపు ఉండి పోయేటువంటి సంతోషం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఏముండదు. నిత్యము సంతోషించాలి అని అంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది. దేవుణ్ణి వెతుకుట. దేవుణ్ణి వెతికేటప్పుడు సమయాన్ని వెచ్చించాలి, ఓపిక కలిగి వెతకాలి, సహనముతో వెతకాలి, దొరికే వరకు వెతకాలి. ఈ వెతికేటప్పుడు దేవుడు ఏమిస్తాడో తెలుసండి? హృదయపు సంతోషాన్ని ఇస్తాడు. హృదయం అంతా కూడా సంతోషముతో నింపబడేటువంటి స్థితి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. చాలామంది లోకాన్ని వెతుకుతూ ఉంటారు. లోకంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎస్తమాను లోకంలో వెతుక్కుంటూనే ఉంటారు. ఏదో దొరుకుతుంది లోకంలో, దాన్ని బట్టి సంతోషిద్దామని ఎంతగానో తాపత్రయపడుతూ సమయానంతా కూడా అట్లాగే దుర్వినియోగం వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో, సహనము లేక దేవుణ్ణి వెతకటం మానేస్తూ ఉంటారు. ఆ ఓపిక లేకుండా చేస్తూ ఉంటాడు దేవుణ్ణి వెతికేటప్పుడు సాతాను. సహనము లేకుండా చేస్తూ ఉంటాడు దేవుణ్ణి వెతికేటప్పుడు సాతాను. వీటన్నిటిని పక్కన పెట్టి
దేవునికి తగినటువంటి సమయాన్ని మనము ఇస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతూ దేవుని యొక్క మాటలను మనము గైకొంటూ దేవుణ్ణి నిత్యము కూడా వెతికేటువంటి బిడ్డగా నీ సమయాన్ని నువ్వు వెచ్చిస్తే గనక నీ హృదయమందు సంతోషిస్తావు, నీ కుటుంబం సంతోషంతో ఉంటుంది, నీ జీవితం అంతా కూడా సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. అయితే ఒక తీర్మానం తీసుకోగలవా? దేవుని వెతుకుతావా? సమయాన్ని వెచ్చించి దేవుణ్ణి వెతకగలవా? నువ్వు పూర్ణ సంతోషాన్ని నువ్వు పొందుకోగలవు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పోతాడా సర్వవంతుడా, నాయన మీకు వందనాలు. నాయన మిమ్మల్ని వెతికేటువంటి బిడ్డలు సంతోషాన్ని పొందుకుంటారు, హృదయమందు సంతోషిస్తారని మీరు తెలియజేస్తూ ఉన్నారు. మీ వాక్యము సత్యము కాబట్టి ఇది తప్పక ప్రతి ఒక్కరిలో జరుగుతుంది నాయన. అట్రీతిగా మిమ్మల్ని వెతికేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం ఇచ్చేయండి. అనారోగ్యంతో అస్వస్థత చేత బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, మీ సాక్షులుగా మీరు నిలవబెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నా వారిని మీరు లేవనెత్తగలిగినటువంటి దేవుడు, మీకే వందనాలు. ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి, నూతన దాంపత్య జీవితాన్ని బట్టి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ రెక్కల చాటు మీరు భద్రపరిచి నూతన దీవెనలు వారికి అనుగ్రహించండి. సేవకులందరినీ మీరు కాచి కాపాడండి. వారు చేసిన పరిచయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. యెరూషలేము క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి, నడిపించండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కాచి కాపాడండి. నడిపిస్తున్నటువంటి యంత్రాంగానికి అంతటికీ మంచి జ్ఞానమునిచ్చి నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకుంటూ ఈ దిన దీవెనల ఆశీర్వాదాలను నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించునుగాక. ఆమేన్.